వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు ప్రతిరోజు తెలుసుకోగలరు. ఇక ఈరోజు వీడియోలో భక్తులందరికీ కూడా శుభవార్త. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు, వయోవృద్ధుల టికెట్లు ఇస్తున్నారా, తిరుపతిలో ఇస్తున్నారా, అలాగే తిరుపతిలో మీ అందరికీ కూడా 20,000 రూములు రానున్న రోజుల్లో రాబోతున్నాయి. భక్తులకు రూముల కష్టాలు తగ్గినట్టే. అది ఎలాగో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, మీ అందరికీ తెలుసు, తిరుపతిలోని రైల్వే స్టేషన్ బయట, మనం ఇలా రైల్వే స్టేషన్ నుంచి కాస్త బయటికి వస్తే విష్ణు నివాసం ఉంది. విష్ణు నివాసంలో మనము ఆఫ్లైన్ రూమ్స్ తీసుకుంటూ ఉంటాము. అయితే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గోవిందరాజ సత్రాలు అని గతంలో ఉండేవి. మరి కొంతమందికి తెలిసి ఉంటాయి, మరి కొంతమందికి తెలియదు. ఈ గోవిందరాజ సత్రంలో కూడా భక్తులందరూ గతంలో రూములు తీసుకునేవాళ్ళు. అయితే 2024 మార్చి నుండి కూడా గోవిందరాజ సత్రాల్లో రూములు మనకు ఇవ్వడం లేదు. అక్కడ రెనోవేషన్ వర్కులు, మరమ్మతుల కారణంగా అక్కడ రూములు అనేవి మనకు ఇవ్వడము ఆపేశారు. అయితే ఈ పనులన్నీ కూడా స్లోగా ఫినిష్ అవుతూ ఉన్నాయండి, అయిపోవచ్చాయి. అయితే గోవిందరాజ స్వామి సత్రాల పేర్లు గతంలో ఉండేది, ఇప్పుడు అచ్యుతం అలాగే శ్రీపాదం అని ఈ 2 పేర్లతో 2 సపరేట్ బిల్డింగులు, 2 సపరేట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే 2 బిల్డింగులు మనకు జరుగుతున్నాయి అన్నమాట. గతంలో గోవిందరాజ సత్రం ఉండేది, కానీ ఇప్పుడు శ్రీపాదము అలాగే అచ్యుతం అన్న పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ కూడా 9 ఫ్లోర్లు అనమాట. ఈ 2 కూడా 9 ఫ్లోర్ల బిల్డింగు. మీ అందరికీ రానున్న రోజుల్లో ప్రతి బిల్డింగ్లో కూడా 10,000 మందికి రూములు ఇవ్వబోతున్నారు. ఇందులోనే 7,000 మందికి లాకర్లు ఇవ్వబోతున్నారు. మొదటి ఫ్లోర్లో, అలాగే 2వ ఫ్లోరు, 3వ ఫ్లోరు, ఇట్లా 9 ఫ్లోర్లు ఉంటాయి. 2వ ఫ్లోర్లోనేమో మీ అందరికీ కూడా రిసెప్షను, భోజన సదుపాయాలు, డార్మెటరీలు ఉండబోతున్నాయి. అలాగే పైన ఫ్లోర్లో లాకర్లు కూడా ఉండబోతున్నాయి, రూములు కూడా ఉండబోతున్నాయి. ఈ విధంగా అచ్యుతము శ్రీపాదం అనే ఈ 2 బిల్డింగ్లో 20,000 మందికి మనకు రూములు, లాకర్లు ఇవ్వబోతున్నారు. ఇది గనక అమల్లోకి వస్తే భక్తులందరికీ కూడా రానున్న రోజుల్లో తిరుపతిలోనే 20,000 మందికి ఇక్కడ అకామిడేషన్ అనేది దొరుకుతుంది. విష్ణు నివాసంలో ఎలాగో ప్రతిరోజు 7,000 మందికి ఈజీగా అకామిడేషన్ అనేది జరుగుతోంది. సో ఈ విధంగా గనక చూసినట్లయితే మనకు తిరుపతిలో దాదాపు 25,000 మందికి ఒక రోజు ఉండడానికి అవకాశం పెరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, తిరుమల కొండపైన అయితే మీరు ఆన్లైన్లో రూములు ఒక 3 నెలల ముందుగా టికెట్లతో పాటు బుక్ చేసుకుంటారు. రోజు ఆఫ్లైన్లో కనీసం 3,000 మందికి అక్కడ రూములు ఇస్తూనే ఉంటారు. కానీ తిరుపతిలో 20,000 మందికి ఈ అవకాశం అనేది పెరగబోతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ బిల్డింగ్స్ అంతా కూడా మరమ్మతులు, అలాగే ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి అయితే రావటం జరిగింది. సో ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో వచ్చే వాళ్ళకి ఇది పెద్ద శుభవార్తనే మీరు తెలుసుకోవాలి. ఇక ఈ వీడియోలో 2వ పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలో మీకు ఎక్కడా కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఇవ్వరు, అలాగే తిరుమలలో కూడా ఇవ్వరు. తిరుపతిలో ఎక్కడా కూడా మీకు వయోవృద్ధులకు కానీ అంగప్రదక్షిణకి ఇవ్వరు. తిరుమల కొండపైన కూడా వయోవృద్ధులకు, వికలాంగులకు అంగప్రదక్షిణ ఎక్కడా ఇవ్వరు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఏమీ ఇవ్వరు. దయచేసి దర్శనానికి వచ్చే వాళ్ళు తెలుసుకోండి. మరి తిరుపతిలో ఏమిస్తారు? ఒకరోజు ముందు మీరు కనుక వచ్చినట్లయితే ఇక్కడ సర్వదర్శనం టోకెలు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెళ్ళు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ఇక్కడ మనకు తిరుపతి బయట ఇక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదండి, ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 200 మందికి బ్రేక్ దర్శనం టోకెళ్ళు ఇస్తారు. అంతేనండి, తిరుపతిలో ఈ 2 ఇస్తారు మనకి, సర్వదర్శనం టోకెళ్ళు, నడక మార్గము, అలాగే రేణుగుంట దగ్గర విఐపి బ్రేక్ దర్శనం టోకెళ్ళు. ఇవి తప్ప తిరుపతిలో ఏమీ ఇవ్వరు. అలాగే తిరుమలలో అనుకోండి, మీ ఇష్టము, మీరు రికమెండేషన్ లెటర్ ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ తెచ్చుకొని 300 రూపాయలు ట్రై చేయొచ్చు. లేదా మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందు వచ్చి ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో చక్కగా మీరు కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ,
ఇట్లా ఏముంటే మరుసటి రోజుకి సేవలు అయ్యి ట్రై చేయొచ్చు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా కళ్యాణం టికెట్లు తీసుకోవచ్చు. ఈ విధంగా తిరుమలలో తీసుకోవచ్చు. రికమెండేషను అలాగే సిఆర్ఓ ఆఫీస్లో టికెట్లు అంతే. ఈ 5 కేటగిరీలు తప్ప తిరుమల తిరుపతిలో మీకు ఏ కేటగిరీనూ లేదు. ఆఫ్లైన్లో ఇంకా అంగప్రదక్షిణ వయోవృద్ధులు అసలు ఇటువంటిది కాన్సెప్టే లేదు. దయచేసి మోసపోవద్దు. ఓకేనా? ఇది చాలా ముఖ్యమైన విషయం, భక్తులందరూ తెలుసుకోవాలి. ఇక మే వరకు కూడా మనకు అన్ని టికెట్లు అయిపోయాయి. చాలా మంది భక్తులు ఇప్పటికీ కూడా మార్చు ఏప్రిల్లో వచ్చేవాళ్ళు, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది బ్రేక్ దర్శన్ టోకెన్ల గురించి అడుగుతున్నారు. దయచేసి మీరు తెలుసుకోండి. విఐపి బ్రేక్ దర్శన్ టికెట్లు గతంలో తిరుమల కొండపైన ఆఫ్లైన్లో మనకి ఇచ్చేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఇది కరెంట్ బుకింగ్ ద్వారా టీటీడీ వెబ్సైట్లో మాత్రమే మీరు తీసుకోగలరు. రోజుకి 800 టోకెన్లు అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది. కరెంట్ బుకింగ్లో మీరు ముందుగా డొనేషన్ 10,000 రూపాయలు పే చేసి సపరేట్గా 500 రూపాయలు పే చేసి దర్శనం బుక్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి ట్రస్ట్కి విఐపి బ్రేక్ దర్శన్ టోకెన్ల కోసము రోజుకి 800 మందికి ఈ టోకెన్లు రిలీజ్ చేస్తారు. ముందుగా డొనేషన్ పే చేసి సిద్ధంగా ఉంటే ఉదయం 9 గంటలకు 500 పే చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా సాయంత్రం 4 గంటలకు దర్శనానికి వెళ్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకుని ఉంటే మీరు కూడా సాయంత్రం 4 గంటలకి దర్శనానికి వెళ్తారు. ఇదంతా మీరు తెలుసుకోండి. చాలా మంది బస్ టికెట్, టూరిజం ప్యాకేజీలు, ఐఆర్సిటీసీ డిఫరెంట్ ప్యాకేజీల ద్వారా మీరు గతంలో 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్యాకేజీల ద్వారా ఆఫ్లైన్లో కానీ ఎక్కడ ఏ వెబ్సైట్లో కూడా లేవు. దయచేసి మీరు తెలుసుకోండి. ఓకేనా? ఇక చాలామంది శ్రీవారిని దర్శించుకోవడానికి ఈ మార్చి ఏప్రిల్లో వచ్చేవాళ్ళు మేము తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నాము, మాకు తిరుపతిలో ఎక్కడైనా ఇస్తారా, తిరుమలలోనే మేము ఇవ్వాలా అని అడుగుతున్నారు. తిరుపతిలో అయితే మీరు ఇక్కడ పద్మావతి అమ్మవారి గుడిలో కూడా ఇవ్వచ్చు, మనకి ఇక్కడ గోవిందరాజ స్వామి గుడిలోనూ ఇవ్వచ్చు, కపిల తీర్థంలోనూ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం అండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా మీరు ఇవ్వచ్చు. అదే తిరుమలలో అనుకోండి మనకు 4-5 కళ్యాణ కట్టలు ఉన్నాయి. కళ్యాణ కట్టల దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వచ్చు. అవి కూడా మాకు తెలియదు అన్నారే అనుకోండి, బస్ దిగిన తర్వాత మీరు కొంచెం ముందుకు వెళ్తే మీకు లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2 అట్లా. అక్కడ మీకు డార్మెటరీస్ పక్కనే కూడా మీకు కళ్యాణ కట్టలు ఉన్నాయి 2. అక్కడైనా మీరు మీ యొక్క తల్లిలాలు ఇవ్వచ్చు. ఓకేనా? ఇది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా, చాలామంది అడుగుతున్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా వేసవి సెలవులు అంటే ఎగ్జామ్స్ అయ్యాక రాబోతున్నాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు రద్దీ అనేది మళ్ళా స్లోగా ఒక 2 రోజుల నుంచి అయితే పెరిగిందండి. ఒక వారం క్రితం అయితే అంత ఎక్కువ లేదు, సడన్గా 2 రోజుల నుంచి అయితే రద్దీ బాగానే పెరిగింది. దయచేసి ఇది గమనించి మీ టూర్ని ప్లాన్ చేసుకోండి. ఇక చాలామంది నడక మార్గం టైమింగ్స్ కూడా అడిగారండి. శ్రీవారి నడక మార్గం అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మిమ్మల్ని రాణిస్తారు. అలిపిరి నడక మార్గం అయితే మీరు ఉదయం 4:30, 5 నుంచి రాత్రి 9:30 వరకు రండి. ఈ 2 నడక మార్గంలో మీ పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారనుకోండి, 2 గంటల లోపలే, మధ్యాహ్నం 2 గంటల లోపల మీ పిల్లల్ని తీసుకొని మీరు రావాలి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇక ఒక్క 4-5 రోజుల్లో మీ అందరికీ జూన్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ అప్డేట్ వచ్చేస్తుంది. రెడీగా ఉండండి. మీతో పాటు నేను కూడా ప్రతి అప్డేట్ అప్పుడు చెప్పడం జరుగుతుంది. జూన్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ మార్చి 24 ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. ఓకేనా? ఇక ముందు గడప దర్శన టికెట్లు ఎవరైతే కనుక మే వరకు బుక్ చేసుకున్నారో కంగ్రాట్స్ అండి, మీరంతా అదృష్టవంతులే. స్వామివారిని ముందు నుంచి చూస్తారు. బుక్ చేసుకోలేని వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన ఒకరోజు ముందు వెళ్ళి ఎలక్ట్రానిక్ లెక్కడిప్ సేవలో పాల్గొనండి. రోజుకి కనీసం 500 మందికి అవకాశం ఉంటుంది. ఇంకా కళ్యాణం టికెట్లు అవి ఇవి అన్ని కలిపితే మీకు ఈజీగా ఒక 700 మందికి అవకాశం ఉంటుంది. సుప్రభాతానికి సంబంధించి ఒక 200 మందికి అయితే అవకాశం ఉంటుంది. తోమాల అర్చన ఇవనుకోండి ఒక 50 మందికి ఉంటుంది. కళ్యాణం అనుకోండి మీకు ఇంచుమించు ఒక 400 నుంచి 500 మందికి అవకాశం ఉంటుంది. రోజుకు ఓవరాల్గా ఒక 700 మందికి టికెట్లు ఆఫ్లైన్లో ట్రై చేయొచ్చు. తిరుమల కొండపైన ట్రై చేయండి. ఓకేనా? ఇక మే వరకు దొరకని వాళ్ళకు డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి, లేకపోతే ఏం చేసేది ఏమీ లేదు. ఓకేనా? ఇక మనము
రానున్న రోజుల్లో టికెట్ ఉండి లేకుండా పిల్లలతో వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు ఏమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది, తిరుపతిలో మనకు ఒక 20,000 మందికి రూమ్ సదుపాయాలు పెరగబోతున్నాయి. ఒక 6 నెలలో ఈ సంవత్సరం లోపల జరిగిపోతాయి. అలాగే ఆఫ్లైన్లో ఎక్కడా కూడా వయోవృద్ధులు వికలాంగుల టికెట్లు తిరుమల తిరుపతిలో మీకు ఇవ్వరు. జూన్ టికెట్లు ఇంకొక 5-6 రోజుల్లో మీకు అన్ని రిలీజ్ అవుతాయి. ముందు గడప దర్శన్ టికెట్లు మీకు కావాలి అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన ట్రై చేయండి. బ్రేక్ దర్శన్ టోకెన్లు అనేవి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి మీరు డైరెక్ట్గా కరెంట్ బుకింగ్తోనే బుక్ చేసుకోండి. ఓకేనా? మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తూ మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.